దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ ఉదయకాల శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం, లేదా 21 నుంచి చదివినా పర్వాలేదు. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ కరుణాపీఠం అనేటువంటి ఒక మనకి అంశం మనం చూస్తున్నాం. కరుణాపీఠము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మరి వస్తువులలో ఒకటి. మందసం అనేటువంటి పెట్టె మీద ఉండేటువంటి మరొక వస్తువు పైన దాన్ని కవర్ చేయబడి దానికి పైన ఉన్నటువంటి భాగమే కరుణాపీఠం. ఇది మందసం పై భాగాన ఉంటుంది. అయితే దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడటానికి, ఇశ్రాయేలీలను కలుసుకోవడానికి ప్రతి నిత్యము ఈ యొక్క కరుణాపీఠం మీదకి వచ్చి నేను మీతో మాట్లాడతాను. శాసనములు కలిగినటువంటి ఆ మందసాన్ని, ఆ మందసంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, పై భాగాన కరుణాపీఠం ఉంటుంది. కాబట్టి ఆ కరుణాపీఠం మీదకి వచ్చి ఆ కరుణాపీఠం అనేటువంటి ప్రదేశంలో ఆ పై భాగంలో, ఆ మందసం పెట్టే పై భాగంలో ఇరువైపులా 2 కెరూబులు, అంటే దేవదూతల ఆకారాలు, మరి గోల్డెన్ కెరూబ్స్ అక్కడ ఉంటాయి. ఆ గోల్డెన్ కెరూబ్స్ మధ్యలో మరి దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడతానని మోషేతో చెప్పడం, దాన్ని తయారు చేయమని చెప్పడం జరుగుతుంది. పరలోకంలో కోట్లాది దూతల చేత నిరంతరం స్తుతించబడేటువంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉండి చుట్టూ 24 పెద్దలు, ఆ 24 సింహాసనాల మధ్యలో ఈయన ఉంటాడు. ఆసీనుడై ఉండేటువంటి దేవుడు మోషే గారితో చెప్పాడు, తన ప్రజలతో మాట్లాడటానికి, తన ప్రజల చెంతకు మీరు ఎప్పుడు పిలిచినా మీకు దశను నిర్దేశించడానికి, మీరు నడవలసినటువంటి మార్గాన్ని నేను బోధించడానికి, మీకు ఆజ్ఞలు ఇచ్చి మిమ్మలను మరి నడిపించటానికి నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలి అంటే ఇదిగో ఇక్కడికే వస్తాను అని చెప్పి ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి కరుణాపీఠం మీదకి వస్తానని అని చెప్పాడు. ఇక్కడ కరుణాపీఠము, పీఠము అనగా అర్థం ఏంటంటే సీట్, కూర్చుండే స్థలం. కరుణాపీఠం అంటే కనికరం చూపే పీఠం, కరుణ చూపేటువంటి పీఠం. ఇశ్రాయేలీలు అనేక సార్లు తిరుగుబాటు చేసినా కూడా దేవుడు వారితో మాట్లాడటానికి అక్కడికి వచ్చేవాడు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో కూడా మనం చూస్తే, అక్కడ కూడా సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనంలో, ఈ 7వ అధ్యాయంలో మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. ఆయనతో మాట్లాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన స్వరం వింటున్నాడు మోషే. దేవునితో ఏ సమస్య వచ్చినా ఆయన వెళ్ళి ఇశ్రాయేలీల పక్షముగా అడిగేవాడు. ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన బాధ కలిగినా, ఏ రకమైనటువంటి ఆవేదన కలిగినా అక్కడికి వెళ్ళి ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు అక్కడ నుండి దేవుడు జవాబిచ్చాడని ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు, అనేక సార్లు సణిగారు, అనేక సార్లు గుణిగారు. మోషే గారి అక్క, మోషే గారి అన్న
కొన్నిసార్లు ఆయన బాధ పెట్టారు. అలాగనే ఇశ్రాయేలీయులు ఎన్నో పాపాలు చేశారు. ప్రతిసారి వాళ్ళని రక్షించటం కోసం ఈ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి మోషే గారు ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు వాగ్దానం చేసి తీసుకొచ్చిన నీ ప్రజలు కదా, వారిని మధ్యలోనే వారు నశించిపోతే చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ ఏమనుకుంటారు అని ఈ గుడారంలోకి వెళ్ళి ప్రార్థించి అక్కడ దేవుణ్ణి అడిగినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఆయన మరి శరణును వేడాడు ఆయన అనేక సార్లు. మోషే గారు, అహరోను, యాజకులు అక్కడికి వెళ్ళి ఎవరు వెళ్ళి అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు మోషే అహరోనులు వెళ్ళి అనేక పర్యాయాలు దేవుని పాదాలు పట్టుకున్నారు. వచ్చిన తెగుళ్ళు కోసం ప్రార్థించారు, తెగుళ్ళు కోసం అడిగారు. ఆ తెగుళ్ళు తొలగిపోవాలని, సర్పాలు తొలగిపోవాలని. సర్పాలు వచ్చి వాళ్ళని కరుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి మొరపెట్టారు. అలాగే ఇంక అనేక చోట్ల అనేక సార్లు అలా ఇశ్రాయేలీల ప్రయాణంలో ఏ సమయంలో ఏ పరిస్థితిలోనైనా కరుణాపీఠం చెంతకు వెళ్ళి లేదా మందసం దగ్గరికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ కరుణాపీఠం దగ్గర నుంచి జవాబిచ్చే దేవుడి కోసం వెయిట్ చేశారు. కరుణాపీఠం మీద అర్పించబడ్డటువంటి రక్తము అక్కడ రక్త ప్రోక్షణ జరిగేది. అంటే ఏంటి అంటే పాపములు రక్తం చేత కప్పబడేవి. దేవుని గుణలక్షణాలలో మీరు గమనించినట్లయితే ప్రతి మనిషి దేవుని గుణలక్షణాలలో కరుణ చాలా గొప్పది. మెర్సీ లేదా దయ, కనికరము, ఇది చాలా గొప్పది. నేను కరుణను గురించి, దేవుని కరుణను గురించి, ఆయన గుణలక్షణాల గురించి ధ్యానించిన ప్రతిసారి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. దేవుని యొక్క గుణలక్షణాల్లో అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఆయన మర్సీ లేదా ఆయన కరుణ. ఇశ్రాయేలీల చరిత్రలో దేవుని కరుణ ఎంత గొప్పగా కనపడుతుందో మనం చూడగలుగుతాం. అలాగే భక్తుడైన దావీదు జీవితంలో కూడా ఆయన పాపం చేసి మరి తప్పిపోయినప్పుడు ఆయన దేవుని పాదాలు పట్టుకుని నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుమని 51వ కీర్తనలో ఆయన పశ్చాత్తాపడతాడు. దేవుని కరుణను శరణను వేడినటువంటి భక్తుడు దేవుని తరువాత ఆయన దేవుని కరుణను ఆయన చూశాడు. మనం చూసినట్లయితే ఆయన ఎవరు ద్వేషిస్తారో ఆయన ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందని, ఆయన ఎవరు ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారి ఎడల ఆయన 1000 తరాల వరకు కరుణ చూపుతాడని కూడా రాస్తాడు. కాబట్టి దేవుని కరుణ 1000 తరాలు. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణామయుడు అని చెప్పాలి మనం. ఆయన నిండిపోయినటువంటి కరుణతో నిండిపోయినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం శరణు వేడతామో, ఎంతగా మనం ఆయన కనికరం కోసం అర్థిస్తామో, కొన్నిసార్లు మనుషులంగా మనం తప్పిదాలు, లోపాలు, పాపాలు ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి. బలహీనులంగా మారిపోతాం, మనం శోధనలలో పడిపోతుంటాం, శోధనలు జయించలేని స్థితిలో ఉంటాం. కష్ట నష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లతో బాధపడుతూ ఉంటాం. మన కన్నీళ్లు తుడిచే ప్లేస్ కరుణాపీఠం. మన యొక్క శోధనలు జయించే శక్తి కరుణాపీఠం దగ్గర ఉంది. మనము ప్రతి బలహీనతను జయించే సామర్థ్యము కరుణాపీఠం దగ్గర నుంచి వస్తుంది. మన యొక్క పాపములను, దోషములను క్షమించి సరిదిద్దగలిగేటువంటి ప్లేస్ కరుణాపీఠం. కనుక కరుణాపీఠం దగ్గరికి వెళ్ళారు ఆనాడు భక్తులు. ఈనాడు కూడా ఆ కరుణాపీఠం ఉందా అని అంటే ఎస్, కరుణాపీఠం ఉంది. దాన్నే హెబ్రీ పత్రికలో 4:16 అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ, మనము సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం వద్దకు చేరదాము అంటాడు. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం, ఇక్కడ కృపాసనము అన్నదే కరుణాపీఠం. ఇక్కడ కరుణాపీఠం ఇప్పుడున్న ఈ కాలంలో, ఈ కృపాయుగంలో కరుణాపీఠం ఏది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కరుణాధారం ప్రభువైన యేసుక్రీస్తు వారే. రోమా 3:26 కూడా రాస్తాడు, ఆయన కరుణాధారముగా బయలుపరచబడ్డాడు అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి కరుణాపీఠము లేదా కృపాసనము, ఆయన సన్నిధి, కృపాధారం ఆయనే. కాబట్టి మనం ఆయన చెంతకు వెళ్ళి మన బలహీనతలు, మన సమస్యలు, మన యొక్క స్థితిగతులు ఇవన్నీ చెప్పి ఆయన కరుణను మనం వేడటం
ఎంతో మంచిది. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. హృదయాన్ని కఠినపరుచుకొనక ఆయన కనికరం కోసం, ఆయన కరుణ కోసం, ఆయన దయ కోసం మనం శరణు వేడటం మనకెంతో మంచిది. త్రోవ పక్కన ఇద్దరు గుడ్డివారు ఎరికో పట్టణానికి వెళుచున్నప్పుడు యేసు ప్రభువారు ఆ త్రోవ ప్రక్కన ఇద్దరు గుడ్డివారు ఉండి కేకలు వేస్తూ ఉంటారు. దావీదు కుమారుడా మమ్మను కరుణించు, మమ్మను కరుణించు అని కేకలు వేస్తే అక్కడ ఆగి ఈ కరుణామయుడు ఆగి వారిని దగ్గరికి పిలిచి వారికి చూపు ప్రసాదించినటువంటి సందర్భం మనం చూస్తాం. దారిన వెళ్ళుచూ ఉండగా సమరయ మార్గం గుండా ఒక 10 మంది కుష్ఠరోగులు ఎదురొస్తారు యేసు ప్రభు వారికి. యేసు ప్రభువా మమ్మను కరుణించవా, మాకున్న ఈ కుష్ఠరోగం నుండి విడుదల ఇవ్వవా అని వారు వేడుకొన్నప్పుడు, కేకలు వేసినప్పుడు, వెళ్ళండి మీరు శుద్ధులయ్యారు వెళ్ళండి అని చెప్తారు ప్రభువారు. 10 మంది శుద్ధులవుతారు అక్కడ. కాబట్టి ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనం ఆయన సన్నిధిలో మరి ప్రార్థించిన ప్రతి చోటు కరుణాపీఠమే. 2-3 కూడి నా నామమును బట్టి ఎక్కడ ప్రార్థిస్తారో అది కరుణాపీఠం. సంఘము కరుణాపీఠం. నీవు ప్రార్థించే చోటు కరుణాపీఠం. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆయన సన్నిధికి వచ్చి ఉదయకాలమే ఆయన కరుణాపీఠం చెంతకొస్తున్నాం. ఉదయకాలమే ఆయన కరుణా సింహాసనం దగ్గరికి వచ్చి, ఆ కృపాసనం దగ్గరికి వచ్చి, ఈ దినమంతా నీ కనికరము, నీ జాలి, నీ కృప మా మీద ఉంచు నాయనా అని మనం ప్రార్థిస్తూ మనం వెళ్తున్నాం. ఆయన కరుణను శరణను వేడుతున్నాం. చాలామంది ఉదయకాల ప్రార్థనలో లేదా ఆయన కరుణాపీఠం చెంతకు రాక అనేక మంది దేవుని కనికరాన్ని చూడలేకపోతున్నారు. ఆయన కరుణాపీఠం చెంతకొంచి సుంకరి పాపినై నన్ను కరుణించయ్యా అని కేకలు వేశాడు కదా. అలాగే మనం కూడా మన పాపముల విషయంలో క్షమించయ్యా అని ఆ కరుణాపీఠం దగ్గరికి వచ్చి మనం కూడా అడిగినప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు. ముక్కలైపోయిన కుటుంబాలు కట్టబడతాయి. ముక్కలైపోయినటువంటి హృదయము, బ్రద్దలైపోయిన హృదయము బాగు చేయబడుతుంది. కుటుంబం మీదకి వచ్చిన కీడులు తొలగిపోతాయి. మన కుటుంబం మీద ఉన్నటువంటి శాపాలు తొలగిపోతాయి. బాగు చేయలేని పరిస్థితులు బాగు చేయబడతాయి. బాగు చేయబడని కుమారులు బాగు చేయబడతారు. బాగు చేయబడని సమస్యలు కరుణాపీఠం చెంత పరిష్కారం అవుతాయి. శోధనల్లో మనం జయించలేని శోధనలు ఎన్నో ఉన్నాయి. యవనస్తులు కొన్ని శోధనలు ఉంటాయి, కుటుంబంలో కొన్ని శోధనలు ఉంటాయి. వీటన్నిటిపై విజయము కేవలం కరుణాపీఠం దగ్గర మాత్రమే. ఆ జయించే శక్తి అక్కడ మాత్రమే దొరుకుతుంది. కొందరు అప్పులు అనే బంధకాల్లో చిక్కుకుపోయి ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటారు. దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, అవమానాలు అనుభవిస్తూ ఉంటారు. అనేకమైన పరిస్థితుల్లో నుంచి కరుణాపీఠం జవాబు. దేవుని యొక్క కరుణ కోసం వేడుకుంటున్నప్పుడు నిజంగా ఆయన కరుణను నేను చూస్తాం. నా జీవితంలో ఆయన కరుణను నేను చూశాను. ఈ పరిచర్యను పొందటానికి నేను కరుణించబడ్డాను. ఈ పరిచర్యను, ఈ స్థితిని చూడటానికి దేవుని కరుణ నేను చూశాను. అలాగే మన అందరి జీవితాల్లో జయించే శక్తిని, అలాగే పరిస్థితులను అధిగమించే శక్తిని కరుణాపీఠం చెంత దగ్గరే, కరుణా సింహాసనం దగ్గరికి మాత్రమే వస్తేనే అది సాధ్యమవుతుంది. ప్రతి పాపము క్షమించబడుతుంది, ప్రతి పాపము శుద్ధీకరించబడుతుంది, ప్రతి కుటుంబము కట్టబడుతుంది, ప్రతి దారిద్ర్యపు స్థితికి, ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఆశీర్వాదము, దీవెనలు, మేలులతో మనం నింపబడతాం. ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనకు ఇప్పటికీ కరుణాపీఠం ఉంది. ఇది మనం కృపాయుగంలో ఉన్నాం. ఎంత పాపి అయినా కరుణించబడే ప్లేసు. ఇప్పటికీ ఆయన కరుణ దొరుకుతుంది. ఒక రోజున ఆయన కరుణ దొరకని రోజు వస్తుంది. ఈ కృపాయుగం ముగిసిపోతే ఆయన కరుణను మనం చూడలేము, ఆయన కృపను చూడలేము, ఆయన దయను చూడలేము, ఆయన కనికరాన్ని చూడలేము. ఇప్పుడైనా మనం మన పిల్లల కోసం కన్నీళ్లతో దేవుని కరుణను వేడితే, ఇప్పుడైనా మనం ఆ క్షమాపణ అడిగితే, ఇప్పుడైనా మన కుటుంబాల బాగు కోసం, కుటుంబాలు మరి సమస్యల్లో నుండి విడుదల పొందుటకు నీకు దేవుని కరుణ తప్ప మరొకటి లేనే లేదు. ఆయన కరుణాపీఠం చెంతకు మనం వద్దాం. ఆయన కరుణా సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రొద్దుటే, ఉదయకాలమే మోషే వెళ్ళేవాడు. మోషే దేవుని కరుణను చూశాడు. మోషే వెళ్ళేవాడు, ఆయన అడిగేవాడు దేవుణ్ణి, అయ్యా ఇశ్రాయేలీయులు ఇదిగో ఆహారం కావాలని కోరుతున్నారు, మాంసం కావాలని కోరుతున్నారు అన్నప్పుడు దేవుడు చెప్పేవాడు, ఇదిగో నా మహిమను నువ్వు చూస్తావు అని.
ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని కరుణ కోసం మనము వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చే ఆ కనికరాన్ని మనం పొందుకొని ముందుకు సాగుదాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిగల దేవుడవయ్యా నీవు కరుణ కలిగినటువంటి దేవుడవు. ఉదయకాలంలో నీ గుణలక్షణాల్లో ఒకటైనటువంటి నీ కరుణను గురించి మేము ధ్యానించామయ్యా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కరుణ లేకపోతే, నీ కనికరం లేకపోతే మేము ఈ ఉదయం చూడలేమయ్యా. మేము కనికరించబడ్డాము, మేము కరుణించబడ్డాము, మా కుటుంబాలు కరుణిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఆనాడు ఇశ్రాయేలీల మధ్యకొచ్చి మీరు మహోన్నతమైన, అత్యున్నతమైన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని ఆ కరుణాపీఠం మీదకి వచ్చి నాయనా నీవు నీ ప్రజలతో మాట్లాడావు, ఇశ్రాయేలీలతో మాట్లాడావు. వాళ్ళు వెళ్ళు ప్రయాణంలో వారితో కూడా ఉన్నారు. వాళ్ళ తప్పిదాలను, వాళ్ళ దోషములను మీరు నాయన క్షమిస్తూ, భరిస్తూ నాయన వారు ఎంతగా విసిగించినా మీరు కరుణ చూపారు. వారు చేసిన దోషాలకు వారు శిక్ష అనుభవించారు, కానీ నీవు కరుణామయుడుగానే ఉన్నావు. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మా జీవితాల్లో మాకు నాయన కరుణాపీఠం, కరుణాధారం మా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే నాయన మేమందరం అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు తండ్రి, నీవు కరుణా సంపన్నుడవై మమ్మలను క్రీస్తు ద్వారా రక్షించారు, బ్రతికించారు మమ్మలను. ఈ భాగ్యం ఎంతో గొప్పది నాయన. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పాపినై నన్ను కరుణించారయ్యా, మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యకు అర్హత లేని వాడును నేను. ప్రభా, నన్ను మీరు కరుణించినందువల్ల నేను ఈ కృప పొందాను. ఇంత గొప్ప భాగ్యం కొరకే నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. ప్రతి దోషములు నాయన క్షమించండి, మా దోషములను క్షమించండి తండ్రి. ఉదయకాలంలో నిన్ను కలుసుకుని నీ కరుణాపీఠం చెంతకొచ్చి మేము అందరం ప్రభా ఉదయకాలమే నీ కరుణ కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా. ముక్కలైపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కుటుంబాలు, ఎన్నో ప్రభా శోధనలు జయించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అట్టి కుటుంబాలను తండ్రి నాయన జయించే శక్తి, సామర్థ్యం నీ సింహాసనం దగ్గర ఉంది, నీ కృపాసనం దగ్గరకు ఉందయ్యా. సమయోచితమైన సహాయం కొరకు అర్థిస్తున్నాం. మేము కృప పొందాలి తండ్రి. మీ కృపను మాకు అనుగ్రహించి బలపరిచి దీవించండి. ఈ ఉదయ కాలంలో నాయన ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరచండి. ఎవరు ఏ పరిస్థితిలో నీ సన్నిధిలో ఉన్నారో మాకు తెలియదు, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయ రానివ్వండి. ఆనాడు గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు మీరు కరుణ చూపారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు కరుణతో అయ్యా. చనిపోయిన వారిని మీరు బాగు చేసినారు, లేవనెత్తారు కరుణతో ప్రభువా. ఎన్నో అద్భుతాలు నాయన మేము చూస్తూ ఉన్నాం. నీ కరుణ మా జీవితాలకు మేలును కలిగిస్తుంది. నీ కరుణ మా జీవితాలకు, మా బ్రతుకులకు అయ్యా ఆధారం చూపుతుంది. కనుక తండ్రి, మీరు మమ్మలను కరుణించండి, మమ్మలను కరుణించండి. నిత్య నాశనం వైపుకు వెళ్లకుండా తండ్రి, నిత్య జీవమును స్వతంత్రించుకునే కరుణ మా మీదికి రానివ్వండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.